నమస్తేనండి. లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు వైకుంఠ ద్వాదశి. ఈ రోజున కలియుగ అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న ఏడుకొండల స్వామివారు అని అంటూ ఉంటారు. ఇంకా ఈ రోజున ఆ ఏడుకొండల గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. ఏడుకొండల్లో మొదటిదైన శేషాద్రి పర్వతము సప్తగిరిలో ప్రధానమైనది ఈ శేషాద్రి పర్వతము. ఒకసారి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామివారిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించాడట. అప్పుడు కొంతసేపు వారి మధ్య వాదోపవాదములు జరిగాయి. ఆ వాదన ఎటూ తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకొని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. అలా పోటీ ప్రకారము ఆదిశేషుడు ఆనంద శిఖరాన్ని చుట్టుకొని ఉండగా వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. అలా కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. ఇంకేం సడలింది. క్షణమాత్ర కాలంలోనే వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించిన స్వర్ణముఖి నదీ తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యోత్తర పురాణము చెబుతోంది. మరియు నీలాద్రి పర్వతము స్వామివారికి తొలిసారిగా తన నీలాలను సమర్పించిన భక్తురాలి పేరే నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామి తన ఏడుకొండల్లో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు. మరియు గరుడాద్రి దాయాదులైన కద్రువ పుత్రుల సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థము విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. అంతటా స్వామివారు ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామివారు తానే ఏడుకొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించాడట. అదే గరుడాచలము. మరియు అంజనాద్రి వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట. దాంతో ఆమె ఆకాశగంగాంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదించాడట. ఆ పండును భుజించిన ఫలితంగా హనుమంతుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటూ ఉంటారు. మరియు వృషభాద్రి కృతయుగంలో తిరుమలలోని తుంబుర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు కూడా తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడట. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఒకరోజు వృషభునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అంటే ఆ మూఢభక్తుడు తనకు శివునితో ద్వంద్వయుద్ధం చేయాలని ఉన్నది అని చెప్పాడట. అలా చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. అయితే ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని అదే వృషభాద్రి అని పురాణ కథ. మరియు నారాయణాద్రి విష్ణు దర్శనం కోసము తపస్సు చేయగా సంకల్పించిన నారాయణ మహర్షి తన తపానికి భంగం కలిగించని స్థలం ఎక్కడుందో చూపించాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నాడట. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు. మరియు వెంకటాద్రి కలియుగ దైవంగా వెలిసిన తిరుమలగిరి అలవైకుంఠపురం నుండి గరుడు ఇలకు తెచ్చిన స్వామివారి క్రీడాస్థలమే ఈ క్రీడాద్రేనని భవిష్యోత్తర పురాణం చెబుతుంది. వేం అంటే పాపాలు అని, కట అంటే సంహరించడము అని అర్థము. అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయట. అందుకే ఆ పవిత్ర గిరిని వెంకటాద్రి అని అంటారని ప్రతీతి.
దీనికి సంబంధించి జనబాహుళ్యంలో ఓ కథ విస్తృత ప్రచారంలో ఉంది. శ్రీకాళహస్తిలో నివసించే పురందర సోమయాజి అనే బ్రాహ్మణుడికి ఒక కొడుకు పుడతాడు. అతడికి మాధవుడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. మాధవుడు మాత్రము చెడు సావాసాలు పట్టి అన్ని పాపాలే చేస్తాడు. ఒకరోజు అనుకోకుండా కొంతమంది యాత్రికుల బృందంతో కలిసిపోయి వారితో పాటు స్వామి దర్శనానికి వెళతాడు. అలా దర్శనం కోసం స్వామి ఎదుట ఉన్న మాధవుడికి ఒళ్ళంతా మంటలు పుట్టడం మొదలవుతుంది. ఇప్పుడు ఉపశమనం కోసం కేకలు పెడతాడు. క్రమంగా మంటలు తగ్గుతాయి. ఆ బాధాకరమైన అనుభవంతో అతన్ని అంటిపెట్టుకుని ఉన్న అన్ని పాపాలు నశించాయట. ఆ తర్వాత మాధవుడు శ్రీహరి సేవకు పూర్తిగా అంకితమయ్యాడు. ఇతడే మరుజన్మలో తొండమాను చక్రవర్తిగా పుట్టాడని, స్వామివారికి ఆలయం నిర్మించి చరిత్రకెక్కాడని భక్తుల నమ్మకము. అయితే విష్ణుమూర్తికి గల ఇతర పేర్లు, వాటి అర్థాలేంటో తెలుసుకుందాము. విష్ణుమూర్తిని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ప్రతి పేరులో ఉన్న అర్థం ఏమిటి? విష్ణు పేరుకు సంబంధించిన పూర్తి సమాచారము ఇప్పుడు తెలుసుకుందాము. మహావిష్ణువును అచ్యుత, జనార్దన, శ్రీహరి, నారాయణ, అనంత మొదలైన అనేక పేర్లతో శ్రీ మహావిష్ణువును పిలుస్తూ ఉంటారు. శ్రీహరి యొక్క ప్రతి పేరు దాని స్వంత పద్యము మరియు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విష్ణువు యొక్క అనేక పేర్లలో నారాయణుడు ఒకటి. నారద మహర్షుల పెదవుల నుండి ఈ పేరు మనము తరచుగా వింటూ ఉంటాము. కనుక శ్రీ మహావిష్ణుమూర్తిని నారాయణ అని ఎందుకు అంటారు? ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీహరి యొక్క పురుషోత్తమ నామ అర్థం ఏమిటి అంటే, విష్ణువు పేరు పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు. విష్ణువు యొక్క ఈ పేరు అతనికి అనేక అవతారాల్లో ఒకదానిని సూచిస్తుంది. మరియు అచ్యుత అంటే ఎప్పటికీ నశించనివాడు లేదా శాశ్వతంగా అమరుడు. విష్ణువు భూమిపై శాశ్వతుడు కాబట్టి విష్ణువుకు ఈ పేరు పెట్టారు. మరియు హరి అంటే విశ్వంలో పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని మత విశ్వాసము. అందుకే విష్ణువును విశ్వరక్షకుడుగా పేర్కొంటూ ఉంటారు. హరి అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని బాధలను ముక్తి చెందించేవాడు అని అర్థము. మరియు నారాయణ అంటే ఇదివరకే మనము పురాణాల్లో చెప్పుకున్నట్లుగా నారదుడు విష్ణువును నారాయణ నారాయణ అని పిలిచేవాడు. నీరా అనేది నీటికి పర్యాయ పదము. సంస్కృతంలో ఆ పేరుని ప్రత్యేక సందర్భంలో నర అని కూడా పిలుస్తూ ఉంటారు. నీరు మొదటి అధిష్టానం లేదా నివాసము. వైకుంఠధామంలో క్షీరసాగరంలో నివసించే శ్రీహరితో ఈ నీటికి గాఢమైన అనుబంధం ఉంది. అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా అంటూ ఉంటారు. మరియు శ్రీహరిని విష్ణువు అని ఎందుకు అంటారు అంటే, లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విష్ణువు కన్నులు తామర పువ్వుల వంటివి. కౌస్తుభ పూసలతోనూ అలంకరించబడి చతుర్భుజాలతోనూ వివిధ ఆయుధాలతోనూ ఉపయోగించి విశ్వమంతటా తన శక్తిని ప్రదర్శిస్తూ ఉంటాడు. అందుకే నారాయణుడికి విష్ణువు అనే పేరు వచ్చింది. తిరుమలలో కొన్ని ప్రాచీనమైన ముఖ్య తీర్థాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. మొదటిది పాండవ తీర్థము. కురుక్షేత్ర సంగ్రామము సమాప్తమైన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాతకాలు పోగొట్టుకొనడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకునికి పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థము దేవాలయానికి ఉత్తర దిశలో ఉంటుంది. రెండవది సనక సనందన తీర్థము. సనక సనందాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలము. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశి రోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థము పాప వినాశనము ఉత్తర భాగంలో 1 మైలు దూరంలో ఉంటుంది. మరియు కుమారధార తీర్థము. మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థము దేవాలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. నాలుగవది తుంబుర తీర్థము. ఈ తీర్థంలో తుంబురనాథర మహర్షి తపస్సు చేసి ధరించిన స్థలం కాబట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వ పాపాలు నశిస్తాయట. కనుక ఈ తీర్థం ఆలయానికి 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఈ తీర్థానికి వెళ్లే దారి మధ్యలో క్షేత్ర పురోహితులు ఫాల్గుణ శుద్ధ
పౌర్ణమి నాడు యాత్రికులకు బలిపందిళ్లు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు కూడా ఇస్తారు. 5వది నాగతీర్థం. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. వారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 6వది చక్రతీర్థం. భారత యుద్ధం ముగిసిన తర్వాత శ్రీహరి చక్రము పంచమహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మహత్య, శిశుహత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారట. మరియు శ్రీహరి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. 7వది జాబాలి తీర్థము. ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తపం ఆచరించారు కనుక ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూత ప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయానికి హథీరామ్జీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి కైంకర్యం చేస్తారు. ఈ ఆలయము మఠాధిపతుల అధీనంలోనే ఉంటుంది. 8వది బాలతీర్థము. నాగతీర్థం నుంచి 200 గజాల దూరంలో ఉంటుంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సైతము బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందనే ఈ తీర్థము శిలలతో మూసివేయబడింది. జలము కనిపించదు. 9వది వైకుంఠ తీర్థము. ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందట. ఈ తీర్థము కోవెలకు తూర్పు దిశలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. పురజనులు ఇక్కడ వైకుంఠ సమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. 10వది శేషతీర్థము. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు అని అంటూ ఉంటారు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టము. పర్వతాలను ఎక్కడము కష్టమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచిపట్టి ఉంటుంది కనుక జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. ఈ దేవాలయానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 11వది సీతమ్మ తీర్థము. ఈ తీర్థంలో సీతాదేవి కుశలవులకు వరం నూరి పోసిందట కనుక అక్కడ బండ అరగటము నేటికి చూడవచ్చును. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు కానీ పొడగాటి వెదురుకు కొబ్బరి పీచు కట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారట. మరియు 12వది యుద్ధగల తీర్థము. ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడట. మరియు 13వది విరజా నది. ఈ నది శ్రీ స్వామివారి పాదాల కింది భాగంలో ప్రవహిస్తూ ఉన్నది. ఈ నది పై భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంది. స్వామివారి 2వ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంటుంది. ఇది ఒక చిన్న బావిలాగా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్ష ప్రాప్తి సిద్ధిస్తుందట. మరియు పద్మ సరోవరము. ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేత పిశాచాలు వదిలిపోతాయట. ఈ సరోవరము పద్మావతి మందిరం దగ్గర ఉంటుంది. తిరుపతి నుండి ఈ సరోవరము 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలము స్వర్ణముఖి నదిలో కలుస్తూ ఉంటుంది. ఇవే కాక కాయరసాయన తీర్థము, ఫల్గుని తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విశ్వక్షేణ తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవతీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఓం నమో నారాయణాయ. నమస్తే.